స్తుతులు చెల్లిస్తున్నాం. అతి త్వరలో పెండ్లి కుమారుడిగా మన మనుషులకు రాబోతున్న దేవాతి దేవుడైన యేసు ప్రభు వారి యొక్క నామములో మీ అందరికీ వందనాలు. మరి మొదటగా ఈ వివాహ వేడుకకు నన్ను ఆహ్వానించిన దైవజనులు రెవరెండ్ కమలాకరణ్ గారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి స్థానిక సిఆర్ గారు, మైకేల్ గారు కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వివాహ వేడుకకు విచ్చేస్తున్న దైవజనులు, మరి నా తోటి ప్రభు పనిలో ఆయన పరిచారకులుగా మన మధ్యలో ఉన్న వేదికను పంచుకున్న సేవకులు, పెండ్లి కుమార్తె ఊరు నుంచి వచ్చిన దైవజనులు రాజుబాబు గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి మాకు బాగా పరిచయస్తులు సేవకులు అబ్రహం సామ్యుల్ గారును మరియు రాజు గారు దైవజనులు, వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సంఘానికి అంతటికి కూడా మరొకసారి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. నేను చాలామందికి మీరు తెలుసుండవచ్చు అనుకుంటున్నాను, ఎందుకంటే పన్నమండ ప్యారిష్లో నేను 3 సంవత్సరాలు ఇక్కడ పనిచేయడం జరిగింది. మరి నా మొదటి సేవలో మొదటి అడుగులను నేను ఇక్కడ వేయటం జరిగింది. మరి నాకు చాలా సంతోషం మీ మధ్యలోకి రావటం అనేది. మీ మధ్యలో వచ్చి ఈ నాకెంతగానో ప్రియుడైన అశోక్ సేవలో ఎంతగానో సహకరించేవాడు, ఎంతో పనిచేసేవాడు. ఇప్పుడు మనకున్న ఈ అందమైన దేవాలయము నిర్మాణ విషయంలో ఎంతో బాధ్యత తీసుకొని రేయం పగళ్ళు కూడా బిడ్డ మరి ఈ దేవాలయ నిర్మాణ విషయంలో కావచ్చు, సేవకుని యొక్క పరిచయ విషయంలో కావచ్చు, అశోక్ చూపించిన ఆ చొరవ ఎంతైనా అభినందనీయం. మరి ముందుగా నా శుభాకాంక్షలు అశోక్ తెలియచేస్తున్నాను. అదేవిధంగా శ్యామల గారికి కూడా నా శుభాకాంక్షలు, వివాహ శుభాకాంక్షలు వారికి తెలియచేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో చక్కని అలంకారంతో మంచి అద్భుతమైన స్టేజ్ నిర్మాణం, డెకరేషన్ చేశారు. మరి చాలా అందంగా ఈ వేదికను అలంకరించినందుకు కూడా దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో వివాహ సందేశం అందించడానికి గాను మరి క్లుప్త సమయం నాకు ఇవ్వబడింది. నేను కొద్ది సమయము ఈ వివాహ సందేశం తెలియచేసి నేను కార్యక్రమాన్ని దైవజనులకు అప్పగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఇందాక చదివిన లేఖన భాగాల్లో సువార్త పాటను మనము వినినట్లయితే యేసు ప్రభు వారు ఒక వివాహానికి ఆయన ఆహ్వానించబడ్డారు. కానా వివాహములో ప్రభువారు చేసిన ఒక అద్భుతమైన సూచక క్రియను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. 2 రోజుల తర్వాత వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందరూ కూడా ఆ పెళ్లిలో పాల్గొని ఆ వధూవరులను ఆశీర్వదించాలని లేదా వారిని చూడటానికని ఇలాంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అందుకే 7 రోజుల పాటు వివాహపు కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే మనం చూస్తున్నట్టుగా యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనకు కనిపించేది ఏంటంటే వివాహపు విందు అనేది అక్కడ జరుగుతూ ఉన్నది. అది 7వ రోజు వివాహపు విందులో 7వ రోజు చివరి రోజు. ఏంటంటే అంతకు మించి వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు. అన్ని రోజుల వరకు ఇంచుమించు ఒక 5-6 రోజుల వరకు వారు ఈ వచ్చిన అతిథులకు వారు భోజన ఏర్పాట్లు చేయడం కానీ లేకపోతే ఖాళీ అయిపోయిన పరిస్థితి. కుమారుని కుటుంబానికి ఎంత అవమానము. వచ్చిన వాళ్ళకి రకరకాల మాటలు. తల్లిగారి పేరు ఎక్కడ కూడా సువార్తలో తను రాయలేదు. ఆయన తల్లిగారు బంధువులు అయి ఉండవచ్చు కాబట్టి యేసుప్రభు వారు కూడా ఆహ్వానము అందింది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఈ కార్యక్రమము చేస్తున్న ఆ ఇంటి వారు చాలా పేదవారు. వారు పేదవారు అవడం బట్టి వచ్చిన వారికి అందించలేని పరిస్థితుల్లో ఎక్కువ మంది రావడం వల్ల వారికి ఇవ్వలేని పరిస్థితుల్లో ద్రాక్షారసం అందివ్వలేని పరిస్థితుల్లో ఆ కుటుంబం ఉంది. చాలా నలిగిపోతున్న పరిస్థితి. ఈరోజు పెళ్ళి అనే కార్యక్రమం అంటే చాలా ఇది ఖర్చుతో కూడుకున్న పని, చాలా ఆడంబరంతో కూడుకున్న పని, చాలా డాబుతో కూడుకున్న పని. ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా ఖర్చు చేసి తమ యొక్క స్థితిని చాటుకోవాలని అనేక మంది ఈ పెళ్లిలను ఉపయోగించుకుంటూ ఉంటారు.
భారతదేశంలోనే అత్యంత ఖరీదు చేశారు. దేశంలోనే అది అత్యంత ఖరీదైన వివాహముగా, కాస్ట్లీయెస్ట్ వెడ్డింగ్గా చెప్పుకోవచ్చు. అయితే దానికి ఏమాత్రము కూడా తీసుకోని రీతిలో ఈ వివాహం జరుగుతున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా అందమైన డెకరేషన్, మంచి అందమైన ఈ యొక్క స్టేజ్ అద్భుతకరంగా మన చూడచక్కనైన జంట అశోక్ శ్యామలను బట్టి నేను దేవుని గణపరుస్తూ ఉన్నాను. అయితే ఆ సందర్భంలో ఆ లోటు అయితే అక్కడ కనిపించింది. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఆ ప్రాంతంలో ఉన్నారు. ఆ ఇంటికి ఆయన ఆహ్వానించబడ్డారు. యేసు ప్రభు వారిని ఇక్కడ 3 రకాలుగా మనం చూడొచ్చు. అక్కడ యేసు ప్రభు వారిని 3 రకాలుగా మనం ఆయన చూడవచ్చు. ఎలాగంటే మొట్టమొదటిగా అతిథిగా పిలువబడిన దేవుడిగా కనిపిస్తాడు ఆయన. మొట్టమొదటిగా అతిథిగా పిలువబడిన దేవుడు. యేసు కూడా ఆ వివాహానికి ఆహ్వానించబడటం ద్వారా ఆయన అతిథిగా పిలువబడిన దేవుడు. రెండవది సమకూర్చే దేవుడిగా కనిపిస్తాడు యేసు ప్రభువారు. సమకూర్చే దేవుడు, ప్రొవైడింగ్ గాడ్. ఇక మూడవదిగా ఆతిథ్యం ఇచ్చే దేవుడిగా కనిపిస్తాడు. ఈ యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల ఈ సారాంశం అంతా చూస్తే ఆయనలో 3 పాత్రలు కనిపిస్తాయి. మొదటి పాత్ర లేకపోతే మొదటి వ్యక్తి ఎలా కనిపిస్తారంటే అతిథిగా పిలువబడిన దేవుడిగా యేసు ప్రభు వారు కనిపిస్తారు. రెండవదిగా సమకూర్చే దేవుడిగా కనిపిస్తారు. మూడవదిగా ఆతిథ్యం ఇచ్చిన దేవుడిగా కనిపిస్తూ ఉంటారు. అయితే అతిథిగా దేవుడు పిలువబడ్డాడంటే ఆ కుటుంబము లేకపోతే ఆ వివాహం అవుతున్న ఆ జంట అనేది ఎంత ధన్యులు మనం అర్థం చేసుకోవచ్చు. క్రైస్తవ వివాహాలకు దేవుని యొక్క హాజరు కంపల్సరిగా ఉండాలి. యేసు ప్రభు ఆహ్వానించబడటం అన్నిటికంటే ముఖ్యమైనది. యేసు ప్రభు వారు ఆహ్వానించబడటం వివాహానికి అన్నిటికంటే ముఖ్యమైనది. ఎందుకంటే ఆయన అధ్యక్షతలో, ఆయన ప్రెజెన్స్లో, ఆయన సన్నిధానంలో వివాహ కార్యక్రమము జరగాలి. అయితే ఇక్కడ ఈ లోటును బట్టి అమ్మగారు అంటారు ఏంటంటే ఆయన మీతో చెప్పినది శివుడి అంటారు. ఆయన మీతో చెప్పినది. అక్కడ ఉన్న ఆ సేవకులు కూడా ఆ మాటకు వారు లోబడి తలొగ్గి ఆ ప్రభు చెప్పిన పని శుద్ధి చేసుకుంటారు. తమ కాళ్ళు చేతులు ముఖమును శుద్ధి చేసుకుని లోపలికి రావటం అనేది ఆనవాయితీ లేదా సంప్రదాయం. అయితే ఈ ఇంటి బయట ఉన్న ఈ రాతి బాణల్లో కొన్నిటిలో ఫుల్గా ఉండొచ్చు, కొన్నిటిలో సగం ఉండొచ్చు, లేకపోతే ఈ 6 రాతి బాణలు కూడా ఖాళీగా అయి ఉండవచ్చు. అయితే ప్రభు చెప్పినది ఏంటంటే ఈ రాతి బాణల్లో నీరుని నింపమని ఆయన సెలవిచ్చారు. ఈ రాతి బాణల్లో నీటిని నింపమని ఆయన సెలవిచ్చారు. ఎందుకు? నా ప్రశ్న ఏంటంటే ఎందుకు ఆ రాతి బాణలలోనే నీళ్ళని నింపాలి? కాళ్ళు కడిగే ఆ తొట్టులో ఎందుకంటే ఇంటి లోపల చూస్తే దానికన్నా మంచి పాత్రలు ఇంటి లోపల ఉంటాయి. వంటగదులు మంచి పాత్రలు ఉంటాయి. ఆ పాత్రలు కాకుండా కేవలము బయట అందరూ కాళ్ళు కడిగే చేతులు కడిగే ఆ నీళ్ళలోనే ఆ రాతి. మన ఉద్దేశం ఏంటంటే క్రీస్తు వద్దకు రావాలి అనుకున్న వారు ఈ సంప్రదాయముతో ఆచారబద్ధంగా రావాల్సిన అవసరం లేదు. ఆయన వద్దకు వచ్చేవారు దేని ద్వారా రావాలంటే ఆయన రక్తము చేత కడగబడిన వారై రావాలి. ఆయన రక్తమునకు సాదృశ్యంగా అక్కడ ద్రాక్షారసమును ఆయన సృష్టించడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ కార్యక్రమం జరగవలసింది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రక్తమునకు అది దేనికి సాదృశ్యంగా ఉన్నది? యేసు ప్రభు యొక్క రక్తం అంటే ఆయన ప్రేమకు, నిబంధనకు గుర్తుగా ఉంది. ఇప్పుడు వివాహ ప్రమాణాలు చెప్పించేటప్పుడు, తాళి కట్టించేటప్పుడు పాస్టర్ గారు ఒక మాట చెప్పిస్తారు. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించుము అని పాస్టర్ గారు ఆ ప్రమాణం చెప్పిస్తూ తాళి కట్టిస్తారు. అంటే ఈ ప్రేమ నిబంధన అనేది చాలా చాలా ముఖ్యమైనది. వివాహ సంబంధమైన ప్రేమ, వివాహ సంబంధమైన నిబంధన, ద్రాక్షారసము దానికి గుర్తుగా ఉంది. యేసు ప్రభు ఆయన మన ప్రకటన గ్రంథంలో చూస్తున్నప్పుడు గొర్రెపిల్ల పిండ్లు విందు మహోత్సవంలో ఆయన ఆతిథ్యం ఇచ్చే దేవుడిగా మనకు ఆయన కనిపిస్తాడు. కాబట్టి సంఘము కూడా ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడినప్పుడు ఆయన గొర్రెపిల్ల పిండ్లు విందు, ఆయన పిండ్లు కుమారుడిగా మన మధ్యలోకి యేసు ప్రభు వారు వచ్చినప్పుడు మనం
ఆయనతో పాటుగా ఉండబోతాం. ఆ పిండ్లు విందులో ఆయన మనకు ఆతిథ్యం ఇచ్చే దేవుడిగా కనిపిస్తాడు. కాబట్టి నేను చివరిగా మరి అశోక్ శ్యామలను నేను ఆశీర్వదిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియచేస్తూ, మరి దేవుడు వారి జీవితంలో కూడా కానా వివాహంలో దేవుడు ఏదైతే అద్భుత కార్యము జరిగించాడో, ఏదైతే అక్కడ పరిపూర్ణం చేశాడు, అసంపూర్ణంగా ఉన్న ఆ రాతి బాణలు ఆయన పరిపూర్ణం చేస్తున్నట్టుగానే ఇంతవరకు ఇప్పటి వరకు వారు అసంపూర్ణంగానే ఉన్నారు, కానీ దేవుడు వారి జీవితాలను పరిపూర్ణం చేయాలని ఈ కొద్ది మాటలు అందరం ఇక్కడ దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. దైవ సందేశాన్ని అందించినటువంటి రెవరెండ్ జాన్ హైడ్ గారికి ఇటు సంఘపక్షంగా అలాగే పెళ్లి వారి యొక్క కుటుంబ పక్షంగా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాం. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె చాలా శ్రద్ధగానే వాక్యాన్ని విన్నారు అని అనుకుంటున్నాను. అశోక్ కాస్త బెగబట్టును కూర్చున్నాడు, అలాగే తొందరగా. దాసులు రెవరెండ్ కమలాకరయ్య గారికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి వేదిక మీద ఉన్న దైవజనులందరికీ కూడా ప్రభునామమున వందనాలు. మరి వేదిక ముందున్నటువంటి వారికి కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ, మరికొద్ది సేపట్లో మరి ఒక్కటబోతున్నటువంటి అశోక్ శ్యామలకు నా శుభాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. మరి సమయంలో దైవజనులు హెచ్చరికలు చదవమని తెలియజేస్తారు కాబట్టి చదువుతుండగా జాగ్రత్తగా వినాలని ప్రేమతో మనం చేస్తున్నాను. మిక్కిలి ప్రియులారా, ఈ స్త్రీ పురుషులకు పరిశుద్ధ వివాహము చేయుటకు దేవుని సముఖమందును ఈ సంఘము ఎదుటను మనము కూడి ఉన్నాము. వివాహమనున్నది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి అయ్యుండి క్రీస్తునకును ఆయన సభకును గల మర్మమైన ఐక్యమును సూచించుచున్నది. గలిలయలోని కానాలో వివాహమునకు క్రీస్తు వెళ్ళిండుట వల్లను అక్కడు చేసిన మొదటి అద్భుత క్రియల వల్లను ఆ పరిశుద్ధ స్థితిని అలంకరించెను. మరియు ఇదందరూ ఘనముగా ఎంచదగినదని పరిశుద్ధ లేఖనము మెచ్చుకొనుచున్నది. కాబట్టి ఎవరునూ దీనిని ఆలోచన లేకుండగాను చులకనగాను శరీరేచ్ఛ కొరకును పూనుకొనకూడదు. కానీ వివాహము ఏర్పడిన హేతువులకు తగినట్టుగా యోచించి భక్తి వినయములతోనూ వివేకముతోనూ సుబుద్ధితోనూ దైవ భయముతోనూ దీనిని పూనుకొనవలెను. ఆ హేతువులేమనగా, మొదటిది దేవుడు తన చిత్త ప్రకారము మనుష్య జాతి వృద్ధి పొందునట్లును పిల్లలు ప్రభు యొక్క భయమునందును శిక్షయందును ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కారణముగా పెంచబడినట్లును వివాహము ఏర్పడి ఉన్నది. రెండవది, దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలను అపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లును దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోనే పవిత్రులుగా జీవించున్నట్లును ఇది ఏర్పడి ఉన్నది. మూడవది, సుఖ దుఃఖములలో ఒకరికొకరు తోడుగాను సహాయముగాను ఆదరణగాను ఉండునట్లు ఇది ఏర్పడి ఉన్నది. ఈ పరిశుద్ధ వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. రెవరెండ్ అబ్రహాం శామ్యూల్ గారు కూడా వచ్చి ఈ యొక్క హెచ్చరికలను చేయవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో చదవబడుతున్నటువంటి హెచ్చరిక, ప్రభు అయిన దేవుడు చెప్పినదేమనగా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసినని మీరు చదవలేదా? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరుగా నడక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన దానిని మనుషుడు వేరు చేయకూడదు. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మావేశం వలన చెప్పినదేమనగా, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. మరియు పాపకారణమును బట్టి ఈ గృహస్థ మార్గమునందు అనేకములైన కష్టములను శ్రమలను రావలసినను కరుణాళుడైన మన పరలోకపు తండ్రి అంత పరిశుద్ధమైనట్టు తనకు హితమైనట్టు ఈ స్థితి యందు తన బిడ్డలను విడనాడక అత్యధిక ఆశీర్వాదములతో ఎల్లప్పుడూ వారికి తోడేండునుగాక. ఈ పరిశుద్ధ వాక్యాన్ని తన వినికిడిలో దేవుడు ఆశీర్వదించునుగాక.
హలో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియచేసినటువంటి మాటలు చదివి విని మహిమపరిచినటువంటి దైవజనులు ఇద్దరికి ప్రత్యేక వందనాలు. పురుషుడు అనగా ఈ పురుషుడు అనగా అశోక్, ఈ స్త్రీయు అనగా శ్యామల. పరిశుద్ధమైన ఈ గృహస్థ జీవనంలో జతపరచబడుటకు ఇప్పుడు వచ్చి ఉన్నారు. వీరు జతపరచబడుట సరికాదని ఎవరైనా న్యాయమని హేతువును కలుపరచగలిని ఎల్లా ఇప్పుడే తెలియచేయాలి. లేని ఎల్లా ఇక ఎప్పటికీ ఊరుకుండవలసినదే. ఇది 3వ ప్రకటన. 2 ప్రకటనలు ఆయా దేవాలయాల్లో చేయడం జరిగింది. వివాహం చేయటానికి ఇది ముఖ్యమైనటువంటి ప్రకటన. సభ గమనించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాం. మన మధ్య నిలిచినటువంటి యొక్క ప్రియబడులు త్రియేకుని యొక్క నామంలో ఏకం చేయబడడానికి వచ్చారు కనుక ఈ ఇరువురు పెళ్లి చేసుకోవడానికి కుదరదు అన్నటువంటి వారు మీ యొక్క అభ్యంతరాలు ఉంటే దయచేసి లిఖితపూర్వకంగా మాకు తెలియచేయాలి. లేని ఎల్లా మీకు ఎప్పటికీ మీరు ఊరుకోవాలి. మీకు సమ్మతమైతే మీ యొక్క కుడి హస్తాలను పైకెత్తి చూపించాలని ప్రభు పేరు. రైట్, గట్టిగా అందరూ ఒకసారి చప్పలు కొడితే చాలా సంతోషం. కనుక పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మనం తెలుసుకుందాం. అశోక్ అని మీరు ఈ స్త్రీని వివాహం చేసుకున్నట్టుకు దేవుని ఎదుట సమ్మతించున్నారా? సమ్మతించుతున్నాను. ఈమెను ప్రేమించి ఆదరించి అటువైపు చూడాలి. ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములు యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలం ఇతరులెవరిని ఆశపక శ్యామల గారితోనే కాపురం చేయుదురా? కాపురం చేయదును. ఎవరితో? శ్యామలతో. నేను ఇందాక అడిగాను, రాత్రి సిద్ధపడిపోయిన పిల్లవాడు కన్నా అశోక్ అంటాడు, ఏమంటే గత వారమే నేను సిద్ధపడిపోయిన అంటాడు. అంతగా శ్యామల గారిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. చాలా సంతోషం. శ్యామల అని మీరు ఈ పురుషుని నీ భర్తనుగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించెదరా? ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములు యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికున్నంత కాలము ఇతరులెవరిని ఆశపక అశోక్ గారితోనే కాపురం చేయుదురా? అశోక్ గారితో చాలా పాప బాగా చూస్తుందమ్మా పెళ్లి కొడుకు. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె యొక్క సంబంధిని తెలియచేశారు. సమంత కూడా మా విన్నారు కనుక ఒకసారి గట్టిగా చప్పలు కొడితే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె చాలా సంతోషిస్తారు. ఇరుపక్షాల యొక్క సంరక్షణ దయచేసి ఆ పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సి ఆలోచిస్తున్నాం. మీ సంబంధం తెలుసుకున్న తర్వాత మా వివాహ కార్యక్రమంలో వెళ్తాం. మీ యొక్క ఇరు పక్షాలకు సంబంధం తెలియజేశారు. చాలా సంతోషం. వారి యొక్క కుడి హస్తాలను శ్యామల అని నిన్ను నా భార్యనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుటను ఈ సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఇది మొదలుకొని ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము
నామము చెప్పున మేలుకైనను మేలుకైనను కీడుకైనను కీడుకైనను కలిమియందును కలిమియందును లేమియందును లేమియందును వ్యాధియందును వ్యాధియందును ఆరోగ్యమందును ఆరోగ్యమందును నీకు లోబడి నీకు లోబడి ప్రేమించి ప్రేమించి సంరక్షించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నా జీవిత నీ కాలం ఎడల నీ ఎడల నమ్మకంగా ఉందునని నమ్మకంగా ఉంది దేవుని ఎదుటను దేవుని ఈ ఎదుట సంఘం ఎదుటను సంఘం ఎదుట ప్రమాణము చేస్తున్నాను.